శంతను చక్రవర్తి మరణానంతరం హస్తినాపురంలో సత్యవతి పాలన చేపడుతుంది. ఆమెకు 2 కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. మొదటి కుమారుడైన చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణిస్తాడు. అతనికి సంతానం లేదు. రెండవ కుమారుడైన విచిత్రవీరుడు చిన్న వయసువాడు అవడం వల్ల అతని స్థానంలో భీష్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు. విచిత్రవీరునికి యుక్త వయస్సు వచ్చాక సత్యవతి భీష్ముడిని పిలిచి విచిత్రవీరునికి వివాహం కోసం అనువైన వధువులను తీసుకురమ్మని కోరుతుంది. భీష్ముడు ధర్మబద్ధంగా ఆజ్ఞకు లోబడి బయలుదేరతాడు. భీష్ముడు కాశీరాజు స్వయంవరానికి వెళ్లి అంబిక, అంబాలికలను రథంలో ఎక్కించి హస్తినాపురంకు తీసుకువెళతాడు. భీష్ముడు కాశీరాజు కుమార్తెను అపహరించిన తరువాత సాల్వుడు కోపంతో అతడిని అడ్డుకుంటాడు. సాల్వుడు అంబను ప్రేమించాడు. అంబ కూడా సాల్వుడిని ప్రేమించింది. యుద్ధంలో భీష్ముడి చేతిలో సాల్వుడు ఓడిపోయాడు. భీష్ముడు హస్తినాపురం చేరిన తర్వాత అంబ భీష్ముడిని అపహాస్యం చేస్తూ, ఓ గంగాపుత్ర, శాస్త్రాలు చదివావు, ధర్మాలన్నీ నీకు తెలుసు. నేను మానసికంగా సాల్వుడిని పతిగా వరించాను. నీవు నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చావు. శాస్త్ర ధర్మాలను అనుసరించి ఏమి చెయ్యాలో అదే చెయ్యి అని అంటుంది. ఆమె మాటల తీవ్రత ఆలోచించిన భీష్ముడు సాల్వుని వద్దకు అంబను పంపుతాడు. అంబాలికలతో విచిత్రవీరుని వివాహం జరుగుతుంది. అంబ సాల్వుని వద్దకు వెళ్ళగా భీష్ముడు అందరి మధ్య నన్ను ఓడించి నిన్ను తీసుకుపోయాడు కనుక నేను నిన్ను భార్యగా స్వీకరించబోను. భీష్ముడి వద్దకే వెళ్ళు అని తిరస్కరిస్తాడు. అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. భీష్ముడు విచిత్రవీరుడి వద్దకు వెళ్ళి అంబను పెళ్లాడవలసిందిగా కోరాడు. తన హృదయాన్ని ఇతరులకు ఇచ్చిన యువతిని తాను వివాహం ఆడబోనని విచిత్రవీరుడు చెప్తాడు. చివరికి భీష్ముడినే తనను వివాహం ఆడవలసిందిగా కోరింది అంబ. భీష్ముడు బ్రహ్మచర్య ప్రతిజ్ఞతతో తిరస్కరిస్తాడు. అంబ తీవ్రంగా కృషించిపోయింది. ఇలా 6 ఏళ్లు గడిచాయి. తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంటుంది అంబ. పరశురాముని వద్దకు వెళ్ళి భీష్ముడిని చంపడమే తనకు లక్ష్యంగా ఉందని న్యాయం కోరుతుంది. భీష్ముడు పరశురాముల మధ్య యుద్ధం ప్రారంభమై కొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది. చివరికి భీష్ముడే యుద్ధంలో విజయం సాధిస్తాడు. అంబ హిమాలయ ప్రాంతానికి వెళ్ళి పరమశివుణ్ణి గురించి ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమై తర్వాత జన్మలో ఆమె భీష్ముడిని చంపుతుంది అని వరమిస్తాడు. ఈశ్వర అనుగ్రహం వల్ల ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మిస్తుంది. అంబ అడవిలో చేసిన తపస్సు ఫలితంగా శిఖండి అనే నామంతో వీర పురుషుడయింది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథంలో శిఖండిని ముందు పెట్టి భీష్ముడిని ఎదిరించాడు. అంబ పుట్టుకతో స్త్రీ అని తెలిసిన వాడవడంతో భీష్ముడు యుద్ధ ధర్మం మేరకు శిఖండితో ఏ విధమైన యుద్ధం చేయకుండా ఊరుకున్నాడు. ఈ కారణం వల్లే ఆ యుద్ధంలో శిఖండిని పక్కనుంచుకుని యుద్ధం చేసి పాండవులు భీష్ముడిని జయించారు. ఇదే కాక భీష్ముడు మహాజ్ఞాని అయినందున తానిక భూమిపై ఉండే కాలపరిమితి సమీపిస్తుందని తలచి ఓటమికి సంసిద్ధుడయ్యాడు. అయితే ఈ యుద్ధంలో తన శరీరంలోకి లోతుగా దిగిన బాణాలు శిఖండి వేసినవి కాదని, అర్జునుడు వేసినవేనని భీష్ముడు గుర్తించాడు. యుద్ధభూమిలో భీష్ముడిలా నేల కొరిగాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.